అందరికీ నమస్తే. నేను మాధురి. ఇవాళ మేము ఫామ్‌కి వచ్చాము. అందరం కలిసి మామిడికాయ పచ్చడి, ఆవకాయ పెట్టుకోవాలని ఇక్కడికొచ్చాము. ఇవాళ 4కే లేచి అన్నీ ప్యాక్ చేసుకొని ఇక్కడికొచ్చేసరికి 8 అయ్యింది. ఇవాళ ఎండ చాలా ఉండిందనమాట. ఇక్కడికొచ్చేసరికి అంత దుమ్ము పట్టింది. మొత్తం క్లీన్ చేసేసి పచ్చడికి సంబంధించిన వస్తువులన్నీ ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, మెంతులు అవన్నీ కూడా ఎండబెట్టాలి పైన అని చెప్పేసి తొందరగా క్లీన్ చేసేసి మేము వచ్చేటప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా చేసి రాలేదు. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు ప్రిపేర్ చేయాలని ఇదంతా క్లీన్ చేస్తున్నాను. ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. మళ్ళీ అందరూ వస్తారనమాట ఇవాళ. మా అమ్మ వాళ్ళు, తర్వాత మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్స్ అందరు వస్తారు ఇక్కడికి. ఎప్పుడైనా ఆవకాయ పచ్చడి మా ఇంట్లోనే పెట్టుకుంటామని మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా. ఇవాళ రైస్ కూడా చాలా తెచ్చాను. ఇలా డబ్బాలో పోసేద్దామంటే మొత్తం కింద పడిపోయింది బ్యాగ్ మొత్తం. మళ్ళీ మొత్తం కూర్చొని అన్ని బియ్యం ఎత్తేసరికి ఒక 10 నిమిషాలు పట్టింది. ఇదొక పెద్ద పని అయిపోయింది. మేము వచ్చేసరికి శ్రీనివాస్ ఆవు పాలు కూడా పిండి పెట్టాడనమాట. పచ్చడి పెట్టడం అంటే అసలు చాలా పెద్ద పని. అందుకోసమనే తొందరగా పనులు చేసేసుకొని రెడీగా ఉంటే వాళ్ళు, మా అమ్మ వాళ్ళు వచ్చేసరికి నేను అన్నీ ఎండకు పెట్టి అన్నీ ప్రిపేర్ చేసి పెడితే తొందరగా అయిపోతుంది అని తొందరగా పని చేస్తున్నాను. ఎందుకంటే ఇవ్వాలే కాయలు తెంపాలి, కడగాలి, ఆరబెట్టాలి, అన్నీ ఇప్పుడే చేయాలి. ఫామ్లో మాత్రం ఇది మొట్టమొదటిసారి మేము పెట్టడం. ఆ ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇదే మొదటి సమ్మర్ కాబట్టి మేము మొత్తం అంతా ఇక్కడే పెట్టుకుందామని చెప్పేసి అంత ఫ్రెష్గా కాయలు అప్పటికప్పుడు తెంపుకొని అప్పుడే కట్ చేసుకొని పెట్టుకోవాలని ఇక్కడికి వచ్చాము. మేము ఆవాలు 2 రకాల ఆవాలు వాడతాము. ఇంకొకటి ఎర్ర రకం ఆవాలు ఉంటాయి. ఏ ఆవాలైనా సన్న ఆవాలన్నమాట. ఇవి నేను ఎండబెడుతున్నాను ఇప్పుడు. ఇవి నల్ల రకం ఆవాలు. ఎర్ర రకం ఆవాలు మా అమ్మ తీసుకొని వస్తారు. ఇవన్నీ ఎండబెడదామని చెప్పి నేను టెర్రస్ పైకి వెళ్తుంటే మామిడి చెట్టు మొత్తం ఈ బిల్డింగ్ పైకి వచ్చేసింది. అసలు ఇవన్నీ కట్ చేయాలి. పచ్చడి కోసం వాడుతున్న అన్ని ఇంగ్రీడియంట్స్ మొత్తం ఆర్గానిక్వే అనమాట. న్యాచురల్ పద్ధతిలో పండించినవే. ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్ని ఇంగ్రీడియంట్స్, చివరికి నూనె కూడా చక్కగానుగా ఆడిచ్చిన నూనె. ఇవన్నీ నేను రైతుల దగ్గరే తెప్పించుకుంటాను అనమాట. ఇవి మేము వచ్చేసరికి మామిడి పండ్లు కూడా తెంపి పెట్టాడు శ్రీనివాస్. ఇంకా ఇక్కడ ఉలువలు వేసుకున్నామని చెప్పాను కదా, ఉలువలు రాలేదు. అందుకోసమనే ఆవులకు మేతగా ఇక్కడ వదిలేస్తున్నాం అన్నమాట ఆవుల్ని. అవన్నీ కూడా తింటున్నాయి ఇప్పుడు. అవన్నీ ఒక 12 దాకా ఇక్కడే ఈ పొలంలోనే వదిలేస్తున్నాము. అవంతా గడ్డి, వాటికి కావాల్సినవంతా తిన్న తర్వాత ఇక్కడికి మళ్ళీ ఈ పొలంలోకి తీసుకొస్తాము. పచ్చడి కోసం మామిడికాయలు కట్ చేయడం స్టార్ట్ చేసేసాము. అసలు అప్పటికప్పుడు మామిడికాయలు కట్ చేసుకొని అంత ఫ్రెష్గా ఇంకా పచ్చడి పెట్టుకోవడం కంటే అదృష్టం ఏముంటుంది కదా.
అందరూ చకా మామిడికాయలు తెంపేస్తున్నారు కానీ నాకేమో అందట్లేదు మరి. వాళ్ళకేమో అందుతున్నాయి, అటువైపుకి వెళ్తున్నట్టున్నారు, అందుతున్నాయి. నేను ఇటువైపే ఎత్తుక్కుంటున్నాను, నాకు ఒక్క కాయ అందట్లేదు. ఫస్ట్ మాత్రం ఒక 2 కాయలు అందాయి అటువైపు. ఇంకా చాలా పైకి ఉన్నాయని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళనే మేము కట్ చేయమన్నాము. ఎన్ని కాయలు తెంపామంటే దీని నిండా తెంపినా కూడా మా అమ్మకి పచ్చడి సరిపోతుందో లేదో అన్న భయము. ఎందుకంటే మా ఒక్కళ్ళకే కాదు ఈ పచ్చడి, మొత్తం మా టోటల్ ఫ్యామిలీ మా అందరం పెట్టుకుంటాము పచ్చడి ఆల్మోస్ట్. అందుకోసమే ఇన్ని కాయలు. మా దగ్గర ఉన్న కాయలు కూడా సరిపోలేదు లాస్ట్కు. చివరికి మళ్ళీ శ్రీనివాస్ వాళ్ళ తోటలో మామిడికాయలు ఉంటే అక్కడికి కూడా వెళ్ళాము. తను మా తమ్ముడు వైఫ్ అనమాట. తన పేరు ప్రణీత. మేమందరము ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క పని చేసుకున్నాము. ఒకళ్ళు కాయలు తెంపుతున్నాము, ఇంకా కడుగుతున్నాము, అవి తుడవడం, ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ ఉన్నా కూడా అసలు పచ్చడి పొద్దున స్టార్ట్ చేస్తే సాయంకాలం వరకు అయింది చూడండి. పచ్చడి పెట్టడం అంటే సరదానే కాదు, చాలా భయం కూడా అనపడుతుంది. ఎందుకంటే ప్రతి పనిని చాలా జాగ్రత్తగా చేయాలి. పచ్చడి ఒక సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కాబట్టి మా అమ్మ ఆల్రెడీ ఈ తుడిచే కాటన్ చీరల్ని కూడా 1 వీక్ ముందు ఉతికేసి అన్నీ జాగ్రత్తగా తీసుకొచ్చిందనమాట. ఇవన్నీ ఇక్కడ తుడిచేసి ఆరబెట్టేసి మళ్ళీ మేము మధ్యాహ్నం వంట చేసుకోవడానికి మేము చింత చిగురు తెంపుకోవడానికి అని చెప్పి శ్రీనివాస్ వాళ్ళ తోటకి వెళ్ళామన్నమాట. చింత చిగురుతో పాటు చింత చెట్టుకు చింత పూత కూడా వచ్చింది. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా, బేబీ పింక్ కలర్లో. నిజంగా ఎంత బాగుందో. మేము ఇవాళంతా చింత చిగురు కోసుకొని పప్పు చేసుకోవాలని ఇక్కడ అందరం వచ్చామన్నమాట. ఒకప్పుడు రోడ్డుకు 2 వైపులా చింత చెట్లే ఉండేవన్నమాట. కాబట్టి అవి అసలు ఎంత గాలి వాన వచ్చినా తట్టుకొని నిలబడేవి. ఇప్పుడు రకరకాల డిఫరెంట్ ఫ్యాన్సీ చెట్లు వేయడం వల్ల ఏమైపోతున్నాయంటే ఒక్క గాలి గట్టిగా వచ్చిందంటే అవి మొత్తానికి రోడ్డు మీదే పడిపోతున్నాయి. చింత చిగురు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. మేము అసలు ఇంకా చింతబోటు కనిపించింది మాకు చింత చెట్టు పైన. అసలు చిన్ననాటి జ్ఞాపకాలే గుర్తొచ్చినాయి అనమాట. చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా చింతబోటు కనిపిస్తే చెట్ల మీద నుంచి తెంపుకొని ఇట్లా తినేవాళ్ళము. సమ్మర్ వచ్చిందంటే మాత్రం ఇటువంటి మెమొరీస్ మాత్రం బాగా గుర్తుండేవి. మళ్ళీ రోడ్డుకి ఇరువైపులా చింత చెట్లు వేసే రోజులు రావాలని కోరుకుంటున్నాను.
ఎందుకంటే అవి చాలా మేలు చేస్తాయి. అసలు చింత చెట్టు నీడ ఎంత బాగా ఉంటది. తర్వాత చింత చిగురు అందరూ వాడుకోవచ్చు. చింతపండు అందరూ వాడుకోవచ్చు. మేము అట్లా శ్రీనివాస్ వాళ్ళ తోటకొచ్చాం. వాళ్ళ మామిడి చెట్టు ఇదే చూడండి. అసలు ఒక్క చెట్టు మీద దాదాపుగా 2000 కాయలకు పైబడే ఉన్నాయి చూడండి. ఇది నాటు వెరైటీ. వీళ్ళు ఇది పండైతేనేమో తింటారంట. పచ్చడికి కూడా కాయలుంటే పచ్చడి పెట్టుకుంటారంట. అసలు రెండు విధాలుగా పనికొస్తుంది అని చెప్పారు. అసలు ఎంత బాగున్నాయో. ఈ కాయ కూడా చాలా గట్టిగా ఉండింది. చిన్నగా ఉన్నాయి చూడ్డానికి, కానీ కాయ మాత్రం చాలా గట్టిగా ఉండింది. మేము వచ్చేసరికి టైసన్ శ్రీనివాస్ వాళ్ళ తోటలోనే ఉండింది. నేను ప్రతి వీడియోలో చూపిస్తుంటాను కదా టైసన్ గురించి. నేను అడుగుతున్నాను, ఏంటి ఇంకా అక్కడికి రావా, ఇక్కడే ఉన్నావు అని. యాక్చువల్లీ టైసన్ శ్రీనివాస్ వాళ్ళ పెట్ అయినా మేము ఇక్కడ ఉంటున్నప్పటి నుంచి మా దగ్గర బాగా అలవాటైపోయింది. మేము ఫామ్లో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మా దగ్గరే ఉంటుందన్నమాట. మేము మొత్తం ఇక్కడ వరి చేనులలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇవి వరి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అన్నీ కట్ చేశారనమాట. మా తోట అక్కడ ఆ చెట్టు నుంచి ఇంకా ముందుకుంటుంది. మేము అన్ని కాయలు తెంపుకొని అక్కడ కారులో పెట్టేసాం. కాయలన్నీ కారులో తీసుకెళ్తున్నారు. మేము చింత చిగురు తీసుకొని వెళ్తూ మధ్యలో ఈ టెంపుల్ ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నాము. మేము ఇక్కడికి వచ్చేసరికి టైసన్ మాకన్నా ముందే వచ్చి ఇక్కడ కూర్చుంది చూడండి. ఎంత ఫాస్ట్గా వస్తుందో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి. ఎండ చాలా ఉంది కదా, నీళ్ళలో కూర్చుంది. అసలు ఎండ తట్టుకోలేక అడ్డదారి నుంచి ఎటు వస్తుందేమో కానీ భలే ఫాస్ట్గా వచ్చేసింది. ఇక్కడ చూడండి, స్వచ్ఛమైన గానుగ నూనె ఇది. ఈ గానుగ నూనెల్ని మేము వేడి పెట్టి పచ్చడి చేసుకుంటాము. మేము వేరుశనగ నూనెనే వాడతాం అన్నమాట పచ్చడికి. నువ్వుల నూనె మాకు అలవాటు లేదు. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మా అమ్మ ఎప్పుడు వేరుశనగ నూనెతోనే పెడుతుంది కాబట్టి మాకు అదే అలవాటు. మేము చాలామంది పెట్టుకుంటున్నాం కాబట్టి ఆయిల్స్ వేడి పెట్టడానికే 1 అవర్ పట్టింది చూడండి. చల్లారడానికి ఆల్మోస్ట్ ఇంకా ఈవినింగ్ పట్టింది. మేము ఆ కాయలన్నీ కొట్టి తర్వాత అవన్నీ చేసేసరికి అసలు 3 రోజులు పెట్టాం మేము ఆవకాయ పచ్చడి ఈసారి మాత్రం. ఇవి మేము ఇంతకుముందు చెప్పాను కదా ఎర్ర ఆవాలు అని చెప్పి. ఈ ఎర్ర ఆవాలు వాడతారు. అమ్మ తీసుకొని వచ్చిందనమాట ఊరు నుంచి. ఈ ఎర్ర ఆవాలు ఎక్కువ క్వాంటిటీ, ఈ నల్ల ఆవాలు కొంచెం తక్కువ క్వాంటిటీలో వేస్తాము. రెండు కలిపితే ఏమవుతుందంటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఒక ఆవాలేమో స్ట్రాంగ్గా ఉంటాయి, ఇంకో రకం ఆవాలేమో కొంచెం మైల్డ్గా ఉంటాయి. అదొక ఫ్లేవర్ని ఇస్తుంది. అందుకోసం అని చెప్పి నేను 2 కలుపుతాము ఎప్పుడు కూడా. ఇవి బాగా నేను బరకగా పట్టుకుందాం అనుకున్నాను, కానీ మా అమ్మ మాత్రం బాగా మెత్తగానే పట్టమనింది, గుజ్జు రాదు అని చెప్పేసి. మేము జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకుంటాం అన్నమాట. జీలకర్రని మెంతుల్ని లైట్గా వేయించుకుంటాము. ఆ పొడిని మళ్ళీ కొద్దిగా మొత్తంలో వేస్తాం, ఎక్కువ వేయము, కొంచెం వేస్తాం అన్నమాట చివరగా. మేము కొలతలు ఎలా పెట్టాము అంటే, ఈ బౌల్తోనే ఒక 6 తీసుకున్నాం. 6 బౌల్స్కి 1.5 బౌల్ ఏమో కారము, బాగా నిండగా ఉప్పు, 1 బౌల్ ఉప్పు, తర్వాత 1 బౌల్ ఆవపిండి, ఒక 2 గుప్పెళ్ళు జీలకర్ర మెంతుల పొడి, తర్వాత వెల్లుల్లిపాయలు,
అలా వేసుకున్నాం అనమాట. ఇదిగోండి స్వచ్ఛమైన గానుగ నూనె. ఈ కారం కూడా నేను ఇంట్లో పట్టించిందే అనమాట. ఒకటేమో ఇది ఆర్గానిక్ ఫార్మర్ నుంచి. నేను కొన్ని ఇయర్స్ నుంచి కూడా మా కమ్యూనిటీలో కారపొడి నా దగ్గరే తీసుకుంటారు. నేనే ఇంట్లో పట్టించి ఇచ్చేదాన్ని. కానీ ఈ సంవత్సరం నేను పట్టించలేదు. ఓన్లీ మిరపకాయ మాత్రమే తెప్పించి ఇచ్చాననమాట. ఎట్లా వేసామంటే సపోజ్ ఒక 3 కేజెస్కి గుంటూరు కారం అయితే 1 కేజీ బ్యాడిగి మిర్చి కలిపామన్నమాట. చాలా చాలా టేస్టీగా వచ్చింది పచ్చడి మాత్రము. ఈసారి మంచి కలరు, తర్వాత మరీ ఎక్కువ ఘాటు లేకుండా మైల్డ్గా చాలా బాగా అనిపించింది. మేము పచ్చడి పెడుతూ ఉంటే చీకటి అయిపోయింది చూడండి. నేను కాయలు తెస్తూనే ఉన్నాను, కడుగుతున్నాను, తుడుస్తున్నాము, ఆరబెడుతున్నాం, బ్యాచెస్ పెట్టాము. యాక్చువల్గా పచ్చడి మేము 3 days పెట్టాం. ఎంతమందికి పెట్టామంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పెట్టేసరికి 3 days పట్టింది. మేము అనుకున్నాం ఒక్క రోజులో అయిపోతుందని, కానీ అవ్వలేదు. మాకు ఆల్ ఆఫ్ సడన్గా ఏమైందో తెలియదు, ఇక్కడ ఉండే ట్యూబ్ లైట్ కూడా పోయింది. ఇంకా అప్పుడు మా తమ్ముడు మొబైల్లో లైట్ ఆన్ చేసి మరి పెడితే రాములు కాయలు కొడతా ఉన్నాడు. ఇది సెకండ్ డే చూడండి. సెకండ్ డే మేము మళ్ళీ ఇంకో వెరైటీ అల్లం పచ్చడి కూడా పెట్టాము. కాకపోతే ఇప్పుడు పెడుతున్నది నార్మల్ ఆవకాయనే అనమాట. కాకపోతే అల్లం కూడా పెట్టాం. అట్లా మేము బ్యాచెస్ పెడుతూ 3 days అయింది. ఇవాళ బాగా పెద్ద వర్షం పడింది నెక్స్ట్ డే. ఆ వర్షానికి ఇంకా బయట పెట్టుకోలేకపోయాం. మళ్ళీ ఒక్క నీటి చుక్క పడ్డా కూడా పచ్చడి పనికిరాదు కదా, అందుకని లోపల వచ్చి పెడుతున్నాము. రోజుల నుంచి పచ్చడి కలుపుతూ మా అమ్మకి ఇంకా చేతి నొప్పి వస్తుందని చెప్పేసి నేను కలిపానమాట. ఇట్లా పచ్చడి జాడీకి బొట్లు పెట్టి మంచిగా పూజ చేసుకొని దండం పెట్టుకొని సంవత్సరం అంతా ఇది మంచిగా నిల్వ ఉండాలి అని చెప్పి దండం పెట్టుకొని జాడీలో పెట్టుకున్నాము. ప్రతిసారి పచ్చడి బాగా వస్తుంది. ఈసారి ఇంకా బాగా వచ్చింది ఎందుకో మరి చాలా మంచిగా అనిపించింది. బ్యాడిగి మిర్చి కలపడం వల్ల ఏమో ఈసారి మాత్రం పచ్చడి చాలా టేస్ట్ అనిపించింది. పచ్చడి కలిపిన తర్వాత ఇంకా ఆ గిన్నెల్లో అన్నం వేసుకొని అందరిలో తినరా? మేమైతే మాత్రం తింటాము. అసలు ఆవకాయ పెట్టిన తర్వాత ఆ గిన్నెల్లో అన్నం కలుపుకొని తినడానికే వెయిట్ చేస్తుంటాం అందరము. ఇంకా మా తమ్ముడి కొడుకు ఆద్విక్ అయితే అసలు వాడు తిన్న తర్వాత సూపర్ నానమ్మ అంటున్నాడు. వాడికైతే తెగ నచ్చింది. చాహ్నాకు కూడా బాగా నచ్చింది. అందరం ఆ రోజు నైట్ ఇదే తిన్నామన్నమాట. ఫస్ట్ డే మాత్రం అది వేడి చేస్తుందా ఏంటి అని అనుకోకుండా అందరూ తినేసేయాలి. వాడు తిన్న తర్వాత వాడి ఫీలింగ్లోనే చూడండి, వాడు అసలు సూపర్ అని చెప్తున్నాడు. అసలు మేమైతే ఆర్గానిక్ కారంతో పెట్టాం. మా ఒక పిన్ని మాత్రం బయట కొన్న ప్యాకెట్ కారంతో పెడితే వాడు అసలు ఆ పచ్చడి ఈ పచ్చడి డిఫరెన్స్ చూసి ఆ పచ్చడిలాగా లేదు నానమ్మ ఈ పచ్చడి అని చెప్తున్నాడు చూడండి. చిన్న పిల్లలు సైతం కనుక్కోగలుగుతున్నారు ఆర్గానిక్కి ఇన్ఆర్గానిక్కి తేడా. వాటి టేస్ట్ అనేది డెఫినెట్గా బాగుంటుంది. వాడు నానమ్మ నాకు పీస్ కావాలి, మ్యాంగో పీస్ కావాలి అని అడుగుతున్నాడు. అసలు నిజంగా వాడికి మాత్రం బాగా నచ్చింది. వాడు మ్యాంగోస్ కూడా ఎంత ఎంజాయ్ చేస్తాడంటే అసలు ప్రతిరోజు మామిడి పళ్ళను విపరీతంగా తిన్నాడు.
పిల్లలకి చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఇటువంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలవాటు చేస్తే వాళ్ళు పెద్దగా అయ్యాక హెల్తీగా కూడా ఉంటారు. వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉంటది. మేము ఫామ్ నుండి 3 డేస్ తర్వాత వచ్చాము. మళ్ళీ 3 డేస్ తర్వాత పచ్చడి ఒకసారి కలుపుకోవాలని తీస్తున్నాను. పచ్చడి జాడీలను కూడా మంచిగా ఈ క్లాత్‌లోనే కట్టుకొని వచ్చాము. అసలు ఇంత కూడా ఒలికిపోలేదు. మనం ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ఇలాంటివన్నీ ఏమీ వాడకుండా ఇట్లా క్లాత్‌తోనే టైట్‌గా కట్టేస్తే అసలు ఏమి అవ్వలేదు. కింద పడలేదు, ఏమి అవ్వలేదు. ఆయిల్ కూడా. పచ్చడి చూడండి అసలు 3 డేస్ తర్వాత కలుపుతున్నాము. ఎంత బాగా వచ్చిందో పచ్చడి. మేము మళ్ళీ తినడాని కోసం అని చెప్పి చిన్న జాడీలోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇవాళ ఒకసారి టేస్ట్ చూసుకొని ఏమైనా తేడాలు ఉంటే కలుపుకోవచ్చు అని అనుకున్నాము. కాకపోతే ఇంత ఉప్పు కలపడం గానీ, ఆయిల్ వేయడం గానీ ఇంకా ఏ అవసరం రాలేదు. అసలు ఈసారి పచ్చడి మాత్రం చాలా చాలా బాగొచ్చింది. నాకు తెలిసి అందరి ఇళ్ళల్లో కూడా చాలా బాగుంటది. ఎవరి ఇంటికి తగ్గట్టు వాళ్ళ అథెంటిక్ టేస్ట్ అనేది వాళ్ళకుంటది. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.